మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోని బోటింగ్ కంప్లీట్ అవ్వగానే బయటకైతే వచ్చేసాం. నేను ఆల్రెడీ బిఫోర్ వీడియోలో చెప్పాను కదా, అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుందని చెప్పి. కొంచెం వరకు మీరు చూసారు, ఇది రిమైనింగ్ పార్ట్. ఇక్కడ చిన్న చెరువు, చిన్న చిన్న చేపలు అండ్ బోట్ తో ఇలా మంచిగా అరేంజ్ అయితే చేశారు. చూడగానే క్యూట్ గా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేది మేబీ. అవుట్ సైడ్ వ్యూ ఓకే గానీ బోటింగ్ కోసం అయితే ఈ ప్లేస్ కన్నా ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి పాండిచ్చేరిలో. ఎందుకంటే మనం ఎక్కడ బోటింగ్ కోసం అయితే స్టార్ట్ అవుతామో అక్కడ వాటర్ నాకైతే నీట్ గా అనిపించలేదు అసలు. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఫుడ్ కోసం ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం. ఫస్ట్ సూప్ అయితే ఆర్డర్ ఇచ్చాం, అస్సలు బాలేదు. ఇది ఫిష్ బిర్యానీ అంట, మేమైతే ఆర్డర్ చేసుకున్నాం. ఫిష్ లాగుందేమో మీరే చూసి చెప్పండి. టేస్ట్ విషయానికి వస్తే నిజంగా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ నార్మల్ గా అలా తిరుగుతూ ఉంటే ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది. నార్మల్ గా ఐస్ క్రీమ్ కోసం అని లోపలికి అయితే వెళ్ళాం. లోపలికి వెళ్లి మెనూ చూడగానే షాక్ అయ్యాను. ఆల్ టైప్స్ ఆఫ్ కాఫీ, డెజర్ట్, స్మూతీ, పిజ్జా, బర్గర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్, సలాడ్స్ అన్ని ఉన్నాయి. మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుని ఫుల్ గా అయితే తినేసాం. డే 3 ఏం తిన్నానో మీతో షేర్ చేసుకున్నాను కదా, ఎక్కడికి వెళ్ళానో నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మేము అక్కడ ఆర్డర్ చేసుకుని తిన్నవన్నీ టేస్ట్ నిజంగా చాలా బాగా అనిపించాయి. లాస్ట్ లో మ్యాగీ కూడా తిన్నాం, బట్ వీడియో క్లిప్ అయితే తీసుకోలేదు. అండ్ ఫైనల్లీ మన 15K ఫ్యామిలీకి నా నుండి ఇంకా సాయి నుండి లాట్స్ ఆఫ్ లవ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను వీడియోస్ అయితే చేయగలుగుతున్నాను. నెక్స్ట్ వీడియోతో రేపు మళ్ళీ మీట్ అవుతాను. బై బాయ్.